హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు నేను అమెజాన్ నుంచి తెప్పించిన ఒక ప్లాంట్ చూపిస్తాను. రేట్కు ఇది రీజనబుల్లా కాదనేది మీరు కూడా నాకు కమెంట్ చేయండి. ఎందుకంటే నాకైతే కాస్ట్ కొద్దిగా ఎక్కువ అనిపించింది. ఇది ఎప్పుడైనా సరే మనము మొక్కలు కొనేటప్పుడు డైరెక్ట్గా నర్సరీకి వెళ్ళి కొనడం బెస్ట్ అండి. లేదంటే బద్ధకంతో మనం ఇలా బుక్ చేసేసామంటే చూడండి ఎంత చిన్న ప్లాంట్ వచ్చిందో. ఇది మనం పెట్టిన డబ్బులకి వర్తబుల్ కాదనిపించింది నాకైతే. 235 రూపీస్ పడింది. అదే దగ్గరలో ఉండే నర్సరీకి వెళ్ళి తీసుకున్నామంటే మనకు కొంచెం పెద్ద మొక్కే వస్తుంది. ప్లాంట్ అయితే బాగానే ఉంది కానీ చాలా చిన్న మొక్క అండి. నా దగ్గర ఉసిరికి చెట్టు పాడైపోయింటే మళ్ళీ తెప్పించాను. దాన్ని నేను ఏ విధంగా పెట్టాను అనేది మీకు చూపిస్తాను. ఆల్రెడీ నేను కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా టెర్రస్ గార్డెన్లో బరువు లేకుండా కుండీల్ని ఎలా తక్కువ మట్టితో నింపుకోవాలి అని కూడా మీకు కొన్ని వీడియోస్ చేశాను. ఆ కుండీలోనే నేను ఇప్పుడు ఈ ప్లాంట్ని పెడుతున్నాను. ఆ కుండీలో మట్టి ఎలా ఉంది కూడా చూపిస్తాను. వాళ్ళు ఇచ్చిన ప్యాకింగ్ అంతా కూడా బాగానే ఉంది. మొక్క కూడా ఫ్రెష్గానే ఉంది. కాకపోతే మరీ చాలా చిన్నగా ఉందండి. అదే నాకు ఇంకా నెక్స్ట్ టైం ఇలా చేయకూడదు అనుకున్నాను. చాలాసార్లు ఇదే విధంగా చేస్తాను, మళ్ళీ మర్చిపోయి యాజ్ ఇట్ ఈజ్గా అదే పని చేస్తూ ఉంటాను నేనైతే. ఇప్పుడు నేను ఈ కుండీలో ఈ ప్లాంట్ని పెడుతూ ఉన్నాను. ముందుగా అయితే కుండీలో కొద్దిగా మట్టి అయితే మధ్యలో చెట్టు పెట్టేదానికి అనువుగా తీస్తూ ఉన్నాను. చూడండి, మట్టి తీస్తూ ఉంటే ఎంత బ్లాక్ కలర్లో వస్తూ ఉందో. మనం కిచెన్ వేస్ట్తోనే ఈ కుండీ అంతా నింపేసాము. అది కూడా వెయిట్ ఎక్కువ లేకుండా టెర్రస్ గార్డెన్లో ఎలా కుండీలు నింపుకోవాలా అనేసి నేను ఒక వీడియో పెట్టాను. దాంట్లో ఒక కుండీ అండి ఇది. మిగిలిన 2 కుండీల్లో వేరే మొక్కలు అయితే పెట్టేశాను. ఒకేసారి 3 విధానాల్లో చూపించానండి. తక్కువ మట్టితో అతి తక్కువ బరువుతో ఎలా కుండీలు నింపుకోవాలనేసి 3 విధానాల్లో ఒక పద్ధతిలో చేపించిన కుండీ ఇది. మట్టి కూడా చూడండి ఎంత బ్లాక్గా ఉందో. నల్ల బంగారం అంటారు కదా, బ్లాక్ గోల్డ్ అలా తయారైపోయింది చక్కగా. లోపల కిచెన్ వేస్ట్ కానీ ఏమీ కనిపించట్లేదు కదా మీకు. మట్టి కూడా చాలా చాలా పొడి పొడిగా ఉంది. కొద్దిగా మట్టి మధ్యలో ఇలా తీసి మొక్కనైతే పెడుతూ ఉన్నాను. ఇంకా 6 months వరకు మనం దీనికి ఫర్టిలైజర్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. దీంట్లో వేసిన కిచెన్ వేస్టే సరిపోతుంది. అదేవిధంగా మొక్క అడుగు భాగాన్ని కొద్దిగా లూజ్ చేస్తూ ఉన్నాను. వాళ్ళు ఇచ్చిన మట్టి చూడండి ఏ కలర్లో ఉంది. మన దగ్గర ఉండే మట్టి చూడండి ఎలా ఉందో. మనము ప్రిపేర్ చేసుకుంటే ఇంట్లోనే చాలా డబ్బులు ఆదా చేసుకున్న వాళ్ళం అవుతామండి. కిచెన్ వేస్ట్ పడేయకుండా మనము చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు, చక్కగా మొక్కలను పెంచుకోవచ్చు. కిచెన్ వేస్ట్ ఎన్ని విధాలుగా చేయొచ్చు అనేది కూడా నేను చాలా వీడియోస్ అయితే పెట్టి ఉన్నాను. మీరు ఒకసారి మన ఛానల్ని విజిట్ చేస్తే తెలుస్తుంది. లేదు ఆల్రెడీ చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇలా మధ్యలో అయితే మొక్కను పెట్టేసి మళ్ళీ మట్టినంతా పోసి గట్టిగా అదుముతున్నాను. మొక్క పెట్టినప్పుడు ఖచ్చితంగా మొక్క మొదల్లో ఒకసారి గట్టిగా వేయాలి మట్టి అంతా, మొక్క కదలకుండా ఉంటుంది వాటరింగ్ అయి చేసినప్పుడు. అదేవిధంగా గ్రాఫ్టింగ్ అనుకుంటాను, పైన గ్రాఫ్టింగ్ చేసేటప్పుడు ప్లాస్టిక్ కవర్ని యూజ్ చేసినట్టున్నారు. అది ఉంది చిన్న మొక్క, దాన్ని తీసేసి మళ్ళా మొక్కని అలా పెట్టేశాను. ఇలా మొదట్లో ఖచ్చితంగా ఆదిమేసేయాలండి, అప్పుడు మొక్క బాగా సెట్ అయిపోతుంది. అలాగే పెట్టిన తర్వాత కొద్దిగా వాటరింగ్ చేసేసి, పెట్టిన వెంటనే ఎండలో పెట్టకుండా నీడలో పెట్టేసి ఒక 2 days అన్నా, ఆ తర్వాత మనము ఎక్కడ పెట్టాలనుకున్నామో అక్కడ పెట్టచ్చు. మరి సన్లైట్ ఎక్కువగా ఉంటే డైరెక్ట్ సన్లైట్లో కాకుండా పార్షియల్ సన్లైట్లో కొద్ది రోజులు పెట్టి కూడా మనము మామూలుగా పెట్టుకోవచ్చండి. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.